లోక్సత్తా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు మురళి. ప్రైవేట్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను. చాలా ఏళ్ళుగా మాకు చాలా క్లియర్ డైరెక్షన్ అనేది మాకు నేర్చుకోవడానికి చాలా ఇక్కడ లభించింది. ఎప్పుడు ఏ పని చేయాలన్నా ఇంతమంది దృష్టిలో ఉండేటప్పటికీ మమ్మల్ని మేము సంస్కరించుకోవడానికి చాలా మంచి అవకాశం. నా పేరు సూర్యలక్ష్మి. ఆల్రెడీ మురళి గారు మాట్లాడారు, ఆయన మాటనే నా మాట సార్. థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ. నేను కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితో కానీ, తర్వాత లోక్సత్తా పార్టీ భావజాలంతో కానీ అదృష్టవశాత్తు ఆయన మాకు ఎమ్మెల్యేగా రావడం. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక వేదిక వెలికి రాగలిగిన మిత్రులందరికీ అభినందనలు. నా పేరు గోతి శ్రీనివాస్ అండి. నేను షెల్లింగపల్లిలో ఉంటాను. చాలా సంతోషంగా ఉంది అందరినీ చూడు. కొంచెం టైం పెట్టి మాకు కూడా చిన్న పెద్ద ఒక మంచి మార్గం చూపించండి. ఇంట్లో ఎవరో కూర్చోలేకపోయే పరిస్థితి. దయచేసి ఎప్పటికీ అనుకుంటాను జేపీ గారు 10 సంవత్సరాలు మీ అందరితో కలిసి ఉండటం, ఆ ఎనర్జీ అది గోల్డెన్ డేస్ అని మళ్ళీ అలాంటి రోజులు రావాలని అనుకుంటున్నాను. లోక్సత్తాలో ఏవైతే నేర్చుకున్నానో అవి నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. సో నేను లోక్సత్తాలో పనిచేసిన ప్రతి నిమిషం కూడా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. చాలా నేర్చుకున్నాను. నా పేరు రాజీవ్. ఇప్పుడు నా పిహెచ్డి చివరి దశలో ఉంది. ఈ మధ్యనే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 2008లో నేను లోక్సత్తా పార్టీలో చేరాను. సమాజం గురించి ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళం మనమే. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనము సమాజంలో జరుగుతున్న నిర్భయంగా జేపీ గారు ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయాల్లో జరుగుతున్న, ఇక్కడ పెన్షన్ విషయంలో జరుగుతున్న దోపిడీని కానీ కూడా భయపడకుండా ఈరోజు నిజాలను బయలు చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజుకి నేను జేపీ గారితో లోక్సత్తా భావజాలంతో 15 ఏళ్ళ నుంచి నేను జర్నీ చేస్తున్నప్పటికీ మీ అందరికంటే నేను చాలా అదృష్టవంతుడు. జేపీ గారితో ఎఫ్డిఆర్లో దాదాపు 1.5 సంవత్సరాల కలిసి పనిచేశాను. దాంతో కలిసి తిరిగాను, కలిసి తిన్నాను. ఆ తర్వాత నేను ఇప్పుడు రైట్ నౌ ఆహాలో జాబ్ చేసుకుంటూ ఒక కొత్త స్టార్టప్ని ప్లాన్ చేశాను. ఒక 25 మందికి ఉపాధి కలిగిస్తున్నాను. లోక్సత్తా భావజాలం ఈ దేశంలోనే లేదు. నెక్స్ట్ మన లోక్సత్తాది ఎప్పుడే మళ్ళీ ముందుకు తీసుకున్నా ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను. పార్టీకి పరిచయం చేసినటువంటి రామన్న నేను ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటాను. మేము ముందుంటాం సోషల్ సర్వీసెస్ కానీ. లోక్సత్తా అయితే నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. నేను లోక్సత్తా పార్టీలో ఉన్నాను, ఇప్పటికీ లోక్సత్తానే ఉంటాను. థ్యాంక్ యూ. నేను మనస్ఫూర్తిగా అభినందించడానికి వచ్చాను ఈరోజు. లేకపోతే వచ్చేవాడు కాదు. తప్పనిసరిగా మనందరిని అభినందించడానికి. నమస్కారం. నమస్తే సార్. ఒక 4-5 రోజుల ముందు గంగా భవాని గారు ఫోన్ చేసి, సార్ వస్తారా అంటే తప్పకుండా వస్తానమ్మా, మన మిత్రులందరినీ చూసి చాలా రోజులేదని చెప్పాను. ఈరోజు నిజంగా నా జన్మ ధన్యమైంది. రాజకీయాలు మారలే, మన బతుకులు మారవని జేపీ గారు రాజకీయాల మార్పు కోసం ప్రయత్నించారు. ఆ వంశీ గారు ఫోన్ చేయగానే చాలా ఆనందం వేసింది. ఈ రోజు కబురు రాగానే నాకు ఎంతో ఆనందం వేసింది. ఎప్పుడు కలుగుతామని. నెక్స్ట్ వీక్ అండి గురు పూర్ణిమ. మా పొలిటికల్ గురువుగా మీకు గురు అభినందనలు. మిమ్మల్ని చూసి మీ దారిలో మేము నడిచామండి. దానికి ఎంతో గర్వంగా ఉంది. నా పేరు సరోజాదేవి. గర్వపడుతున్నాను నేను. ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇవన్నీ నా కన్నీటితో కూడిన మాటలు. మీలాంటి నిజంగా మహామేధావి అడుగు చేయడంలో నేను పర్సనల్గా తీసుకుంటే నడవడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అంతమంది రౌడీ షీటర్లు చల్లా రామకృష్ణారెడ్డి ఏదో పేరుండేది సార్. అప్పుడు ఆ టైంలో చాలా ఫేమస్ ఒక రౌడీ షీటర్. అలాంటి మనిషిని మీరు నిలబెట్టి మాట్లాడి క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడే డిసైడ్ అయినా మీ పేరు గురించి, మీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను లోక్సత్తా పార్టీలోనే ఉన్నాను. చాలా థ్యాంక్ యూ సార్. జేపీ గారు చేస్తున్న పని చేయాల్సిన అవసరం సమాజానికి చాలా ఉంది. దాంతో పాటుగా కదిలిన మనం అందరం, మొన్న కూడా నాకు కేకే గారు అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన లోక్సత్తాలో పనిచేశారు 2009 ముందు నెల్లూరులో. పార్టీ అయిన తొలినాళ్లలో కొంత సలహాలు సూచనలు ఇచ్చారని చెప్పి నెల్లూరు శ్రీధర్ గారు వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళారు. మొన్న ఈ ఎలక్షన్ జరిగింది ఆల్మోస్ట్ యాక్యురేట్ గా చెప్పిన ఏపీ ఎలక్షన్ కేకే. సో అది ఒక మాట మనం మోసాం చాలా మంది దగ్గర.
అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. అది పక్క పెడితే బట్ స్టిల్ ఇప్పటికి కూడా మనం చేయటానికైతే సమాజంలో చాలా అంటే చాలా, ఈవెన్ పొలిటికల్ గ్రౌండ్ లో కూడా చాలా స్పేస్ ఉంది. దాని గురించి ఎప్పుడన్నా ఇంకొకసారి లోతుగా కూర్చొని ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేసుకోవాలి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. 2002లో నేను బీఆర్ తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత లోక్ సత్తాలో అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు కూడా లోక్ సత్తాలో పనిచేస్తూనే ఉన్నాను. సత్తా నేపథ్యం ఎంత గొప్పదనేది ఇప్పుడున్న యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. రాజకీయాన్ని పట్టించుకోవడం కానీ, సమాజంలో మార్పు తీసుకురావడంలో కానీ యూత్ అవసరం. ఒక 5% మన చుట్టూ ఉన్న మన ఎదుగుదలకు కారణమైన సమాజానికి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందని మనం ఈ పార్టీ ద్వారా తెలుసుకున్నది. మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం పార్టీ భావజాలానికి. ఒక్కటే చెప్తాను సార్, కొంతమందికి పుట్టకతో వస్తుంది ఒక డిగ్రీ, అంటే ఇంటి పేరు ఏదో. కొంతమంది కష్టపడి చదివితే వస్తుంది ఒక 5 ఏళ్ళు, పక్కన BA, MBA, PhD అని పెడతారు. బట్ మేమందరం చాలా బ్లెస్డ్. మేము ఎక్కడ పోయినా గర్వంగా చాలా ఎత్తుకొని చెప్పగలిగేది రాము లోక్ సత్తా అన్న, కటార్ లోక్ సత్తా గారన్న. ఉద్యమాలు వచ్చినాయి పోయినాయి, ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ మేము ఎప్పుడు కింగ్లా ఉండే ఒక సంస్థలో పనిచేసిన గొప్ప ఆత్మవిశ్వాసం అయితే ఏ ఫీల్డ్కి వెళ్ళినా కానీ మమ్మల్ని సక్సెస్ఫుల్గానే చేసింది సార్. ఉద్యోగపరితమైన సమాజం ఎమోషనల్గా 28 ఏళ్ల పాటు కొందరు, 25 ఏళ్ల పాటు కొందరు, మనం ఏమి సాధించకపోయినా గొప్ప విషయం నాకు అనిపించేది ఏంటంటే ఒక సఖ్యత గల కుటుంబంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆదరం, ప్రేమ, అభిమానం, గౌరవంతో ఉండగలుగుతున్నాం. పాతకాలం ఇప్పుడు మేము ఎంతో ముసలాం కాబట్టి కుర్రడం తెలియదు. డాక్టర్ చక్రవర్తి నాకు సినిమా, దానిలో శ్రీశ్రీ గారి పాట ఉంటుంది, హంసల్ గారు పడారు. మనసున్న మనస్సై బ్రతుకున్న బ్రతుకై తోడొకరు ఉంటేనా అదే భాగ్యము, అదే స్వర్గము అని చెప్పాను. ఇలా మనసున్న మనస్సై మనం ఒక 25 ఏళ్ల పాటు ఒక తరం కాలం పాటు ప్రయాణం చేయగలిగాం. ఆప్యాయతలు మనసు నింపుకున్నాం. వీళ్ళు 195 మంది అప్పుడు ఎలా ఉన్నారో మొట్టమొదటి చూసుకున్నారు, అంతకంటే ఇప్పుడు ఆరోగ్యంగా కుర్రాళ్ళ ఉన్నారు. నేను దానికి చాలా సంతోషపడుతున్నాను. చాలా మంది ఆ సలహాలు సూచనలు పాటించారు. నాకు తెలిసినంత వరకు జీవితాల్లో ఇటు సమాజానికి చేసే ప్రయత్నము, వ్యక్తిగతంగా ఆనందం, ఆర్థికంగా సౌష్టం, ముగ్గుని ఉన్నతలో కలపడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను చాలా గర్వపడుతున్నాను మనందరినీ చూసి. మరోసారి నా గుండె లోతుల్లోంచి మీ అందరికీ నా ఆప్యాయతని, నా ప్రేమని మీ అందరికీ ప్రకటిస్తూ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.